హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ అండ్ స్పైసీ ఫుడ్ అండి. ఇవాళ మీకోసం మంచి చికెన్ కుర్మా చూపిస్తున్నాను. ఈజీగా ఏ విధంగా చేయాలో నా మొత్తం ఫుల్ వీడియో చూసేయండి. చూసుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఓకేనా అండి? ఇప్పుడు నేను వీడియో స్టార్ట్ చేసిన అండి. ఇదండి ఫస్ట్ 2 కేజీస్ చికెన్ అండి. ఈ విధంగా కడిగి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇది అంత క్లీన్గా నీళ్ళు లేకుండా పెట్టుకోవాలన్నమాట. ఇదండి పల్లీలు ఇంకా కొబ్బరి పొడి 2 ఈక్వల్ తీసుకున్నాను అనమాట. నిమ్మకాయ జ్యూస్ ఇంకా బాదం నానబెట్టి పొట్టు తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు మీరు తగినంత వేసుకోండి. ఇంకా ఉల్లిగడ్డ. ఓకేనా అండి? ఇదండి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి అండి. ఇప్పుడు చికెన్లో వేసేసుకొని ఇదంతా మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. చికెన్లో నిమ్మకాయ జ్యూస్ కూడా వేసుకొని ఇవన్నీ డ్రై మసాలాలన్నీ వేసేసుకొని దీన్ని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. మీరు నా వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేరండి. ప్లీజ్ అండి లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. ఓకేనండి? సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు ఏమన్నా ఉంటే ప్లీజ్ కామెంట్లో నాకు తెలియపరచండి. ఓకేనండి? ఏదండి అది మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాక ఈ పల్లీలు ఇంకా బాదం పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఏదండి ఫ్రై చేసుకొని దీన్ని కూడా కొబ్బరి పొడిని కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇదండి ఈ విధంగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని దీన్ని పౌడర్ చేసుకోవాలండి. ఫస్ట్ ఇది పౌడర్ చేసుకోవాలా. పౌడర్ చేసుకున్నాక ఇదండి ఇది కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డ కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. దీంట్లోనే ఉల్లిగడ్డ పేస్ట్ ఫ్రై చేసిన ఉల్లిగడ్డ కూడా దీంట్లోనే వేసుకొని పేస్ట్ చేసుకోవాలన్నమాట. మంచి వాటర్ పోసి మంచి ఫైన్ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఓకేనండి? ఇంకా నేను వీడియోలు కూడా చాలా రోజుల తర్వాత పెడుతున్నాను కాబట్టి ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా అండి? మీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ షేర్ చేయండి. మీరు కూడా నా ఇంకో కొత్త ఫ్యామిలీ కదండి, మీరందరూ నాకు సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇదండి చికెన్కి కావాల్సినంత ఆయిల్ వేసేసుకొని గరం మసాలా ఆకు, ఇలాచి, లవంగ, పట్ట, సాజీర ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసినాక చికెన్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకొని ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలండి. తర్వాత సిమ్ పైన పెట్టేసి ఒక 10 మినిట్స్ దాకా చికెన్ ఉడకనివ్వాలా. ఇది ఉల్లిగడ్డ వేసినాం కదండి, కొంచెం వాటర్ పోసుకొని ఇది మంచి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు చికెన్ ఉడికిందో చూసుకుందామండి. చికెన్ 80% దాకా చికెన్ ఉడికిపోయింది. ఇదండి చూసారా, మొత్తం ఆయిల్ అంతా బయటకు వచ్చింది. ఆ మసాలాలో మంచి చికెన్ ఉడికిపోయింది అనమాట. ఇప్పుడు దీంట్లో మనము పేస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరి, పల్లీలు, బాదం, ఉల్లిగడ్డ పేస్ట్, దీంట్లో పచ్చిమిరపకాయలు అవన్నీ కలిపినాయి కదా వేసేసుకోవాలన్నమాట. మీకు ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ వేసేసుకొని కలిపేసుకొని దీన్ని ఒక సిమ్ పైన ఒక 10 మినిట్స్ దాకా పెడితే అంతే అండి, చికెన్ కుర్మా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా బగారన్నంకి సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా అండి? ఇది నేను 2 వీక్స్ బ్యాక్ చేసినానండి. మీకు పెడుతున్నాను, ఇప్పుడు పెడుతున్నాను, ఏమనుకోకండి. ఓకేనండి? నేను దీనికి బగారన్నం చేసినాను సింపుల్గా. ఇదండి, మీరు నా ఫుల్ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక కొత్త వీడియో చేసి మీ ముందరికి వస్తాను. ఓకేనండి? ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఓకేనా అండి? ఓకే అండి, బాయ్ అండి.